మున్సిపాలిటీ చైర్మన్ గారు మరియు మున్సిపాలిటీ సిబ్బంది అందరం కలిసి ఇంటింటికి తిరిగి ఈ డెంగ్యూ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సో మాతో పాటు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చైర్మన్ గారికి, మున్సిపాలిటీ సిబ్బందికి మా ఆరోగ్య శాఖ తరఫున ధన్యవాదాలు. ప్రజలందరూ తమ ఇంటి చుట్టూ మంచినీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి. ఈ డెంగీ అనేది మనకి ఎక్కడి నుంచో రాదు. మనం మన ఇంట్లో నిల్వ ఉన్న ఒక చిన్న కుండీలో కానీ ఒక చెంచాడు నీళ్ళు, మంచినీళ్ళు, వర్షం నీళ్ళు నిల్వ ఉన్న దాంట్లో దోమ గుడ్లు పెట్టి దాని ద్వారా మనకు దోమల సంఖ్య పెరిగి ఈ డెంగీ వ్యాధి రావడం జరుగుతుంది. మనం మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనం ఈ వ్యాధిని నివారించగలుగుతాం. వార్డులో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి శుక్రవారము స్పెషల్ డే ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రోగ్రాంలో మా మున్సిపల్ నుంచి కూడా మా సిబ్బంది 4 వార్డులలో ఈరోజు వాటితో పాటు కలిసి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటే వాటిలో దోమలు పెరిగి డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వారి సూచనల మేరకు ఈరోజు 23వ వార్డులో ప్రతి ఇంటింటికి తిరిగి నిల్వ ఉన్న దగ్గర నీటిని వాళ్ళకు చెప్పి ఇలా ఉంచుకుంటే మీకే దోమలు పెరిగి డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉందని మా డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ సార్ గారు, అట్లనే మహేష్ సార్ శానిటరీ ఇన్స్పెక్టర్, మా మున్సిపల్ సిబ్బంది, మా వార్డు ప్రజలతో కలిసి ఇంటింటికి తిరిగి ఈరోజు అన్ని కాలనీలో కూడా చెప్పడం జరిగింది. దీన్ని కూడా ప్రజలందరూ ఒక్కటే వార్డు కాకుండా మీరు ఈ మీడియా ద్వారా కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మీరు కూడా ప్రతి ఇంటి దగ్గర నీరుని నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. దానివల్ల దోమల నివారణ మీరు కూడా కొంత హెల్ప్ఫుల్గా ఉన్నట్టు అవుతుంది కాబట్టి మీరు కూడా దాన్ని చేయాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. ఆర్మూర్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఫ్రైడే ప్రోగ్రాంలో భాగంగా గౌరవ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ప్రోగ్రాంని 23వ వార్డులో ఆర్మూర్ మొత్తంలో 7 వార్డులలో ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగా 23వ వార్డులో ఈరోజు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు మరియు హెల్త్ సిబ్బందితో కలిసి మా మున్సిపల్ సిబ్బంది ఎక్కడికక్కడ కూలర్లను కానీ అక్కడ ఉన్న వాటర్ను రిమూవ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ సూచనలు ఇస్తూ డెంగ్యూ, మలేరియా అంటే దోమకాటు వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ ఎలా కాపాడుకోవాలో వాళ్ళకు సూచించడం జరిగింది. దీనికి మనకు డ్రైనేజ్ క్లీనింగ్ అనేది మన మున్సిపల్ సిబ్బంది తరఫున స్ప్రే చేయడం, యాంటీ లార్వా స్ప్రే చేయడము, ఫాగింగ్ చేయించడము ఇవన్నీ జరుగుతాయి. డీసిల్టింగ్ చేయడం మా మున్సిపల్ తరఫున మేము చేస్తాం. హెల్త్ డిపార్ట్మెంట్ వారి తరఫున కూడా